నన్ను ఆపాలంటే చంపాల్సిందే. ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అయితే మరి ఏ సందర్భంలో ఉన్నారు ఈ బ్రేకింగ్ లో మనం చూస్తున్నాం. పార్టీని విడిచిపెట్టిన రెబెల్స్ కి ఇలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మమతా బెనర్జీ. సవాల్ కూడా విసురుతున్నారు. తనను ఆపాలంటే చంపాల్సిందే అంటూ తీవ్ర స్థాయిలో రెబెల్స్ పై విరుచుకుపడ్డారు. తృణమూల్ గుర్తు తనతోనే ఉంటుందని, పార్టీ సిద్ధాంతాన్ని వదిలి బీజేపీతో చేతులు కలిపిన వారంతా ద్రోహులే అని ఆరోపించారు. ఎవరు వెళ్ళినా, ఎంతమంది వెళ్ళినా డోంట్ కేర్ అంటూ రెబెల్స్ కి సవాల్ విసురుతున్నారు మమత. పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించుకున్నంత మాత్రాన తృణమూల్ని స్వాధీనం చేసుకోలేరని, అది పార్టీ ఆస్తని স্পష్టం చేశారు মমতা। আর বেইমানি করারও তো একটা সীমা থাকা উচিত। পার্টির সাথে বেইমানি না করে, যে পার্টিটা আপনাদের কাছে জন্মদাত্রী মা, আপনারা তো সরাসরি বিজেপি করছেন। এখন বিজেপি করবেন আর তৃণমূল বলবেন, এটা তো হতে পারে না। কারণ তৃণমূল কংগ্রেসের আদর্শ বিজেপি বিরোধী। মনে রাখবেন, আমাদের একটা আদর্শ আছে, আমাদের একটা নীতি আছে। আপনারা যারা বেঈমানরা, গদ্দাররা, বিজেপির কাঁধে কাঁধ মিলিয়ে তাদের কথা মতো চলছেন, বিজেপি স্পন্সর যারা, তারা আমি বলবো, যদি সাহস থাকে, বুকের পাটা থাকে, যান গিয়ে বিজেপিতে গিয়ে জয়েন করুন, আমাদের কোনো আপত্তি নেই। তবুও বুঝবো আপনারা বিজেপিতে চলে গেছেন। বিজেপিতে থেকে দল ভাঙার চক্রান্ত ভাবেন কি, যাই মরে